ఫ్రెండ్స్ తమన్నా సింహాద్రి గురించి మనందరికీ తెలిసిందే. తను ఒక ట్రాన్స్‌జెండర్. అయితే తమన్నా సింహాద్రి రీసెంట్‌గా తను ఒక మంచి బేబీ బంప్‌తో చాలా ఆనందంగా యెస్, మెడికల్‌గా నేను చేసిన ప్రయోగం, డాక్టర్లు చేసిన ప్రయత్నం సక్సెస్ అయింది అని చెప్పడం జరిగింది. అసలు ట్రాన్స్‌జెండర్ అంటే తను మస్తాన్‌గా పుట్టింది. ఓకే. ఆ తర్వాత తనలో ఉన్న ఆడ కోరికల వల్ల, ఆడతనం వల్ల తను లింగ మార్పిడి చేయించుకుంది. అది కూడా ముంబైకి వెళ్లి చేయించుకుంది. సరే, ఎంత లింగ మార్పిడి జరిగినప్పటికీ, ఆడపిల్లగా మారినప్పటికీ తనకి గర్భాశయము, అండాశయాలు ఇలాంటివి ఉండవు. అంటే అది మొత్తం ఆడవాళ్ళకి మాత్రమే పరిమితమైన ఒక అవయవం. మరి ఎలాగ తిను గర్భవతి అయింది అంటే, అసలు యాక్చువల్లీ తమన్నా సింహాద్రి 'బిగ్ బాస్' సీజన్ 3 ద్వారా మనకి బాగా సుపరిచితం. అంటే 2019లో తను ఫస్ట్ ట్రాన్స్‌జెండర్ ఆఫ్ రియాలిటీ షోగా 'బిగ్ బాస్‌లోకి అడుగుపెట్టింది కానీ చాలా కాంట్రవర్సీకి దారితీసింది. ఆ తర్వాత తను తక్కువ రోజులకే బయటకొచ్చినప్పటికీ అడపా తను సోషల్ మీడియాలో చాలా ఫేమస్. అయితే ఇక మొన్న జరిగిన ఎలక్షన్స్‌లో పిఠాపురంలో తను ఇండిపెండెంట్ క్యాండిడేట్ కింద పవన్ కళ్యాణ్‌కి ప్రతిపక్ష నేతలాగా నిలబడిందనమాట. ఆపోజిట్‌గా నిలబడింది. ఓడిపోయినది వేరే విషయం పక్కన పెట్టేస్తే, తర్వాత తను కొన్ని రోజులు కనిపించలేదు. కానీ సడన్‌గా ఒకరోజు తన భర్తతో తన ఫోటోలలో చూపించింది. అయితే తన భర్త పేరు రాజేంద్ర. వాళ్ళకి వ్యవసాయానికి సంబంధిత వ్యాపారాలు ఉన్నాయి. ఎప్పటినుంచో వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఏడాది అయిపోయింది వాళ్ళ పెళ్ళయి కూడా. కానీ కొన్ని రోజుల క్రిందటే ఒక 1 మంత్ బ్యాక్ అనుకుంటా మా ఆయన అని చెప్పేసి పెట్టిందనమాట. అది చూసి చాలా మంది షాక్ అయ్యే లోపే బేబీ ఫోటో పెట్టింది. అసలు ఇది ఎలా సాధ్యం అంటే, మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం గర్భాశయ ట్రాన్స్‌ప్లాంటేషన్ జరిగిందని అర్థమవుతుంది. అయితే ఒకటి సరోగసీ అయినా ఉండాలి. లేదంటే గర్భాశయ ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటే ఇప్పుడు కిడ్నీ పోతే కిడ్నీ ఎలా ట్రాన్స్‌ప్లాంట్ చేస్తారో, లివర్ పోతే లివర్ ఎలా ట్రాన్స్‌ప్లాంట్ చేస్తారో, అలాగే తనకి గర్భసంచిని అంటే యూటరస్ భాగాన్ని ట్రాన్స్‌ప్లాంట్ చేసి ఒక ప్రయోగం చేసినట్టు బాగా వార్తలు వినిపిస్తున్నాయి. అది సక్సెస్ అయ్యి తనకి ప్రెగ్నెన్సీ వచ్చిందా అని అందరూ అడుగుతున్నారు. కానీ తను ఏ రకంగా తల్లి అవ్వబోతున్నా కూడా తన జీవితంలో అది చాలా పెద్ద మైలురాయనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక అమ్మగా తను మళ్ళీ పుట్టినట్టే. మరి మీరు కూడా ఏమైనా చెప్పాలనుకుంటే కంగ్రాచ్యులేషన్స్ లాంటివి కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. థాంక్స్ ఫర్ వాచింగ్.